హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము తెలుసుకునే అంశం ఏంటంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని గురించి మనము గతంలో కొన్ని వీడియోలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ మూడంచెల వ్యవస్థ అని చెప్పి అందులో ఒకటి వచ్చేసి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. మనము గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ గురించి మనము తెలుసుకుంటున్న తరుణంలో ఈ యొక్క గ్రామ పంచాయతీని మనము 6 చాప్టర్లుగా ఈ పంచాయతీ వ్యవస్థను 6 చాప్టర్లుగా మనము ప్రతిపాదించుకోవడం జరిగిందని చెప్పి తెలుసుకున్నాం. అందులో మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అనే అంశంలో మనం ఉన్నాము. అంశంలో చిట్ట చివరిగా మనం ఈరోజు తెలుసుకునే అంశం ఏంటంటే ప్రభుత్వ తనిఖీ అధికారాలు ఈ ప్రభుత్వ తనిఖీ అధికారాలు అనే అంశాన్ని మనము ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది సెక్షన్ 51 ఈ యొక్క అంశాన్ని తెలియపరుస్తుంది. ఇక్కడ మన కమిషనర్ కానీ లేదా కమిషనర్ చేత లేదా జిల్లా కలెక్టర్ చేత లేదా ప్రభుత్వం చేత, ఇక్కడ క్లియర్గా వినండి, కమిషనర్ కానీ లేదా కమిషనర్ చేత లేదా జిల్లా కలెక్టర్ చేత లేదా ప్రభుత్వం చేత వారు కానీ కమిషనర్ కావచ్చు, కమిషనర్ చేత కానీ లేదా జిల్లా కలెక్టర్ చేత కానీ లేదా ప్రభుత్వం చేత కానీ నియమించబడిన అధికారులు కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీని తనిఖీ చేస్తారు. ఇక్కడ గ్రామ పంచాయతీని తనిఖీ చేయవలసిన బాధ్యత ఈ చట్టం ప్రకారం ఎవరిది అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఇక్కడ కమిషనర్ కావచ్చు, లేదా కమిషనర్ చేత లేదా మన జిల్లా కలెక్టర్ చేత లేదా ప్రభుత్వం చేత ఎవరైనా నియమించబడితే అధికారులు ఎవరైనా కావచ్చు, కానీ వారు మాత్రము ప్రతి 3 నెలలకు ఒకసారి మన గ్రామ పంచాయతీని తనిఖీ చేయవలసిన బాధ్యత ఈ యొక్క చట్టం ప్రకారము ఉన్నదని చెప్పి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది. ఇక్కడ జిల్లా పంచాయతీ అధికారి ప్రతి నెలకు కనీసం 5 గ్రామ పంచాయతీలను తనిఖీ చేయాలి. ఇక్కడ వచ్చేసి జిల్లా పంచాయతీ అధికారి ఎవరైతే ఉంటారో ఆ జిల్లా పంచాయతీ అధికారి గారు వచ్చేసి ప్రతి నెలకు కనీసం 5 గ్రామ పంచాయతీలను తనిఖీ చేయాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క జిల్లా పంచాయతీ అధికారికి ఉందని చెప్పి ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి, ఎక్స్టెన్షన్ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి మరియు జిల్లా పంచాయతీ అధికారి యొక్క విధులను పర్యవేక్షిస్తారు. ఇక్కడ చూడండి, జిల్లా కలెక్టర్ గారు ఎవరి యొక్క విధులను పర్యవేక్షిస్తారు ఈ చట్టం ప్రకారం అనేది మనం చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శి యొక్క విధులను, లేదా ఇంకా వచ్చేసి ఎక్స్టెన్షన్ అధికారి యొక్క విధులను, లేదా డివిజనల్ పంచాయతీ అధికారి యొక్క విధులను మరియు జిల్లా పంచాయతీ అధికారి యొక్క విధులను ఎవరు పర్యవేక్షిస్తారంటే, ఎవరు దీన్ని పర్యవేక్షణలో ఉంటుంది, ఎవరు చూస్తారంటే మన జిల్లా కలెక్టర్ గారు వీరి యొక్క విధి విధానాలను పర్యవేక్షిస్తారు మరియు శాఖాపరమైన చర్యలను తీసుకుంటారు. అంటే పర్యవేక్షించి ఆ పర్యవేక్షణలో వారు శాఖాపరమైన చర్యలను కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ తీసుకుంటారని చెప్పేసి మనకు ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 క్షుణ్ణంగా తెలియపరుస్తుంది. ఇకపోతే మనము ఈ యొక్క మూడంచెల వ్యవస్థలో పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ 4 చాప్టర్లుగా ప్రతిపాదించుకోవడం జరిగింది. అందులో మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అనే అంశము ఈ వీడియోతో పూర్తిగా క్లియర్ అయింది. ఇక రెండో చాప్టర్ వచ్చేసి గ్రామ పంచాయతీ విధులు మరియు బాధ్యతలు అనే చాప్టర్. ఇది సెక్షన్ 52 ప్రకారము ఈ యొక్క చట్టం తెలియపరుస్తుందని చెప్పి చెప్తుంది. ఈ యొక్క గ్రామ పంచాయతీ విధులు మరియు బాధ్యతలు అనే చాప్టర్ 2ను మనము వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రజలారా వినరు కదా, ఇప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణం మరియు పరిపాలన మరియు నియంత్రణ అనే అంశంలో ఉన్నటువంటి అంశాలను బట్టి మన గ్రామ పంచాయతీలో మన గ్రామ పంచాయతీ అధికారులను మనము ఏ విధమైన మనము క్వశ్చన్ చేసి మన గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి మనం ఏ విధంగా క్వశ్చన్ చేసి వాళ్ళ యొక్క పరిపాలన కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది ఏ విధంగా అబ్జర్వేషన్ చేయాలనేది ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క 13వ చాప్టర్, ఇది మనది 13వ పార్ట్ ఇది మనది. ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 గురించి మన వీడియోలలో హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ద్వారా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నేను ప్రజలందరికీ తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఈరోజు గ్రామం నుంచి అభివృద్ధి స్టార్ట్ కావాలనేది ఆ యొక్క ఉద్దేశాన్ని ముందు తీసుకొని ఈ యొక్క అంశాలను చిన్న వీడియోలు చేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొంతవరకు జ్ఞానం ఉన్నటువంటి అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి సభ్యులు కూడా, ఓటర్లు కూడా ఈ యొక్క వీడియోలను విని వాళ్ళు అర్థం చేసుకునే రీతిలో ఉండాలని చెప్పేసి ఈ యొక్క వీడియోలు
చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా ఇవి విని మన గ్రామాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆలోచనకు వచ్చి మన గ్రామంలో ప్రశ్నించే తత్వాన్ని పెంచుకొని మన గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామ పరిపాలన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ నీతి నిజాయితీగా ధర్మంగా వాళ్ళ యొక్క విధులను నిర్వర్తించే విధంగా వారిని మన గ్రామాన్ని అభివృద్ధి చేసే ధోరణిలో వాళ్ళు నడిపించడంలో ప్రతి ఒక్క ఓటర్ యొక్క పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కనుక వీటిని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.